సో హలో టెల్చి పీపుల్ ఎలా ఉన్నారు? మాంగా ప్లానెట్. సో ఇది చూసుకుంటే మనకి 2023లో మన ఇండియాలోకి అయితే ఎంటర్ అయిందనమాట. అండ్ వాళ్ళు మాంగాస్ని అయితే మన ఇండియాలో కొన్ని పబ్లిషర్స్ నుంచి కొనుక్కొని మన ఇండియాలో అఫీషియల్గా మన ముందుకు తీసుకొని రావడం అయితే స్టార్ట్ చేశారు. సో ఇది యాక్చువల్గా చూసుకుంటే యూఎస్ సైడ్ కూడా ఉంది, మన ఇండియాలో చూసుకుంటే యాజ్ ఎ సెడ్ 2023లో అయితే రిలీజ్ అయింది. అండ్ ఇప్పుడు చూసుకుంటే క్రేజీ థింగ్ ఏంటంటే నాకు ఇప్పుడే తెలిసింది, మాంగా ప్లానెట్ షట్ డౌన్ అవ్వకపోతుంది. ఎస్, అంటే వాళ్ళు కంప్లీట్గా వాళ్ళ సర్వీసెస్ అయితే ఇంకా ఇండియాలో ఆపేస్తున్నారు. మన ఇండియాలో మాంగా ప్లానెట్ అనేది ఉండదు. సో వాళ్ళే, ఇదేమి ఫేక్ కాదు. ఇక్కడ చూడండి, నేను మాంగా ప్లానెట్ వెబ్సైట్లోనే చేస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే క్లోజర్ ఆఫ్ మాంగా ప్లానెట్ ఇండియా అని అండ్ చేంజ్ ఇన్ క్లోజర్ డేట్ ఆఫ్ మాంగా ప్లానెట్ ఇండియా అని వాళ్ళే పోస్ట్ వేశారు. సో ఇది చూసుకుంటే మార్చిలో అనౌన్స్ చేశారు. నేను సర్ప్రైజ్ అయ్యాను, నాకు తెలియని కూడా తెలియదు ఈ మ్యాటర్ అనేది. ఎందుకంటే నేను ఈ మధ్య కోడాన్షాలో చదువుతున్న మాంగాలన్నీ వీళ్ళ దగ్గర పట్టించుకోలేదు. సో అందుకనే. సో ఇక్కడ చూసుకుంటే క్లోజర్ ఆఫ్ మాంగా ప్లానెట్ ఇండియా. సో వీళ్ళు చూసుకుంటే మీకు చూపిస్తాను చూడండి ఆర్టికల్. సో థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మాంగా ప్లానెట్ ఇండియా. ఇట్ ఈస్ విత్ హెవీ హార్ట్స్ దట్ వీ అనౌన్స్ దట్ ద మాంగా ప్లానెట్ ఇండియా సర్వర్స్, అంటే ఫ్రీగా చదువుకుండే కావచ్చు, పాయింట్స్తో చదువుకుండే కావచ్చు, లేదా మాంగా ప్లానెట్ వెబ్సైట్లోకి వెళ్ళి మనం చదవడం, అంటే ఓవరాల్గా మాంగా ప్లానెట్ ఇండియా సర్వీసెస్ అనేవి 31st May 2025 నుంచి అంటే ఆగిపోతాయి. ఈరోజు చూసుకుంటే మనకి 29, అంటే ఇంకో 2 డేస్లో ఆగిపోతాయి. బట్ యాక్చువల్గా ఈ డేట్ చేంజ్ చేశారో తర్వాత చెప్తాను. సో ఇంకెక్కడ చూసుకుంటే వి అపోలైజ్ టు ఆల్ మాంగా ఫ్యాన్స్ హూ హ్యావ్ బీన్ ఎంజాయింగ్ రీడింగ్ మాంగా ఆన్ మాంగా ప్లానెట్ ఇండియా. We ask for your kind understanding. Users will be contacted separately via email. అంటే ఎలా అంటే ఎవరైనా సబ్స్క్రిప్షన్ తీసుకొని ఉంటే ఎక్కువ లాంగ్ టైం వరకు, సో అటువంటి వాళ్ళని అయితే సపరేట్గా కాంటాక్ట్ చేసి వాళ్ళకైతే ఏదన్నా చెప్తారేమో. సో వీ వుడ్ లైక్ టు థ్యాంక్ ద మెనీ మాంగా ఫ్యాన్స్ హూ హ్యావ్ ప్యాట్రనైజ్డ్ మాంగా ప్లానెట్ ఇండియా సిన్స్ ద సర్వీసెస్ లాంచ్డ్ ఆన్ 15 November 2023. సో అప్పుడు రిలీజ్ అయింది, అంటే ఎక్కువ సంవత్సరాలు కూడా ఉండలేదు భయ్య. ద మాంగా ప్లానెట్ గ్లోబల్ వెబ్సైట్ will continue to provide you with manga titles you can enjoy. Thank you for your continued. అంటే మనకి వెబ్సైట్, గ్లోబల్ వెబ్సైట్ ఉంది కదా, ఇక్కడ .com. ఇది యాక్చువల్గా ఇండియాది చూసుకుంటే .in ఉంటుంది, బట్ ఇది .com అదైతే ఉంటుంది వరల్డ్ వైడ్గా. బట్ మన ఇండియాది అయితే స్టాప్ చేస్తున్నారు, ఎందుకంటే సపోర్ట్ లేదు. ఇక్కడ ఇది ఈజీలీ మనం కనిపెట్టేయచ్చు. ఇప్పుడు వాళ్ళు చెప్పిందంతా చూసుకుంటే ఈజీగానే అక్కడ సపోర్ట్ లేదు వాళ్ళకి. అంటే సపోర్ట్ ఎందుకు లేదు, మన ఇండియన్ ఫ్యాన్స్ వల్ల మళ్ళీ మనం ఇంకోటి కోల్పోయామా అని చెప్పి అనుకోవచ్చు. బట్ నో, ఈసారి ఇండియన్ ఫ్యాన్స్ని కంప్లీట్గా బ్లేమ్ చేయడానికి లేదు. ఇన్ఫ్యాక్ట్ నేనే ఉన్నాను. నేను ఫస్ట్ టైం దీని దగ్గర నుంచి పాస్ తీసుకున్నా యాక్చువల్గా మాంగా ప్లానెట్ చూసుకుంటే. బట్ పాస్ తీసుకున్నా కానీ నాకు అన్ని మాంగాస్ ఫ్రీగా లేవు. నేను మళ్ళీ పాయింట్స్ కొనాలంట, కొన్ని పెద్దవి చదవాలంటే, విచ్ ఈజ్ క్రేజీ. ఎందుకంటే ఎవరైనా ఒక పాస్ కొన్నారంటే వాళ్ళ దగ్గర నుంచి మొత్తం కంప్లీట్గా అయితే మనం లైక్ మంత్లీ పే చేద్దాం, కావాలంటే మంత్లీ పే చేస్తాం. బట్ మనకి మంత్లీ సర్వీస్ ఉండకపోతే కష్టం కదా. కొన్ని మాంగాస్ పెద్దవి కొనాలంటే పాయింట్స్ తోటి కొనాలి, అది కూడా మీకు చూపిస్తాను తర్వాత. సో ఇక్కడ చూసుకుంటే వీళ్ళు డేట్ చేంజ్ చేశారు. అంటే ఇంతకుముందు ఏం చెప్పారు, మార్చిలో మనకి మాంగా ప్లానెట్ ఇండియా చూసుకుంటే మనకి May 31 నుంచి అయితే క్లోజ్ అవబోతుందని చెప్పారు. బట్ ఇప్పుడైతే ఒక్కరోజు ఎక్స్టెండ్ చేసి June 1 నుంచి అయితే వీళ్ళు దీన్ని అయితే చేయబోతున్నారు అనమాట క్లోజర్. అంటే ఇంకో 3 డేస్లో మీకు మాంగా ప్లానెట్ ఇండియా అయితే కంప్లీట్గా క్లోజ్ అయిపోతుంది. సో దీనికి సంబంధించి నేను IGNలో ఆర్టికల్ చూసి వచ్చానమాట. సో ఇక్కడ చూసుకుంటే వాళ్ళు వేశారు, దీంట్లో మీకు డీటెయిల్స్ కూడా చూపిస్తాను. సో మాంగా ప్లానెట్ ఇండియాలో చూసుకుంటే మీకు 99 రూపీస్ యొక్క మంత్లీ పాస్ అయితే ఉంటుంది. సో ఈ పాస్ తీసుకుంటే మీకు ఆల్మోస్ట్ దాంట్లో ఉండే 90% మాంగాస్ అయితే చదవగలరు, విచ్ వాజ్ గ్రేట్. ఎందుకంటే మంత్లీ 99 రూపీస్ అంటే హ్యాపీగా చేసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ నేను ఇప్పుడు ఇది ఉంది చూడండి, మనకి విజ్ మీడియాకి సంబంధించిన షోనన్ జింప్ యాప్ ఉంది కదా, దాంట్లో చూసుకుంటే నేను మంత్లీ 179 రూపీస్ కడతా. అండ్ మాంగా ప్లస్లో నేను కట్టను, 179 చూసుకుంటే దాంట్లో కడతా విజ్లో, ఎందుకంటే నాకు షోనన్ జింప్ ఇష్టం కాబట్టి. అండ్ అట్ ది సేమ్ టైం దీనికి కూడా ఫస్ట్లో కట్టాను. బట్ దీంట్లో చూసుకుంటే మీకు మిగతా మాంగా కంటెంట్ అయితే అవైలబుల్ ఉండదు, విచ్ వాజ్ క్రేజీ. ఎందుకంటే లైక్ నేను ఫస్ట్ టైం ఇది తీసుకోవడానికి రీజన్ ఏంటంటే ఫైర్ ఫోర్స్ చదువుదామని చెప్పి తీసుకున్నాను అనమాట. అండ్ క్రేజీ థింగ్ ఏంటంటే తీసుకున్న తర్వాత ఫైర్ ఫోర్స్ చదవడానికి ఆప్షన్ లేదు. సో నేను ఫైర్ ఫోర్స్ చదవాలంటే పాయింట్స్ కొనుక్కోండి అని చెప్పారు. సరే పాయింట్స్కి వెళ్ళి చూస్తే వాళ్ళు చూపించింది ఏంటంటే ప్లాన్స్ అయితే పెట్టారు. సో ఇక్కడ చూపిస్తాను చూడండి వాళ్ళ ప్లాన్స్ అనేవి. సో మీరు పెయిడ్ పాయింట్స్ కొనుక్కోవాలంటే ఫస్ట్ కొన్ని చాప్టర్స్ ఫ్రీగా చదువుకున్న ఫైర్ ఫోర్స్ దాంట్లో, సో తర్వాత చూస్తే మళ్ళీ కొనుక్కోవాలని చెప్పారు. అరే పాస్ ఉంది కదా, అయినా ఎలా ఏంటి అంటే ఇంకా పాపులర్ కంటెంట్ అంతా ఇలాగే దీంట్లో అని చెప్పి నాకు అప్పుడు అర్థమైంది. సో వాళ్ళ దగ్గర ఉండే ప్లాన్స్ కూడా చూపిస్తాను చూడండి. మీకు స్టార్టింగ్ ప్లానే
రూపీస్ పెట్టుకుంటే 300 పాయింట్స్ వస్తాయి. అండ్ అట్ ద సేమ్ టైం 420 పెట్టుకుంటే 500 పాయింట్స్ వస్తాయి. సో ఇలా చూసుకుంటే మీకు 0.5 రూపీస్ సారీ. సో ఇప్పుడు 0.85 పైసా అంటే 85 పైసస్ అనుకోండి ఒక పాయింట్కి. అలా అయితే మనం పెట్టి కొనుక్కోవాలి. అండ్ అలా చూసుకున్నా కానీ అన్ని చాప్టర్స్ చదవాలంటే మీకు లిటరల్లీ ఎంత ఖర్చు అవుతుందో కదా. అలా గుర్తుపెట్టుకోండి మీరే, చాలా ఖర్చు అవుతుంది. సో కాబట్టి ఇదొక మంచి థింగ్ కాదు. లైక్ ఇప్పుడు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకొస్తున్నారంటే మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయాలి, జనాల దగ్గర నుంచి ఒక మంచి సపోర్ట్ కోరుకుంటారు ప్రతి ఒక్కరు. నేను అదే చెప్తాను, ఎప్పుడైనా అఫీషియల్స్ని సపోర్ట్ చేయాలని. బట్ ఇక్కడ చూసుకుంటే ఎప్పుడు కూడా కాంప్లికేట్ చేయకూడదు దేన్నైనా. ఇది చాలా కన్ఫ్యూజింగ్. లైక్ లిటరల్లీ స్టార్టింగ్లో నేనే కన్ఫ్యూజ్ అయిపోయాను. ఎందుకంటే ఎప్పుడు చూసినా కానీ షోనన్ జంప్లో మాంగా ప్లస్లో చదివేవాడిని. వాటిలో జస్ట్ మంత్లీ పాస్ కొనుక్కుంటే అన్నీ చదువుకోవచ్చు ఫ్రీగా, దేంట్లో ప్రాబ్లం లేకుండా ప్రతి మాంగా. సో ఇది కూడా అలాగే ఉంటుందని చెప్పి పాస్ తీసుకున్నాను. తర్వాత తెలిసింది ఏంటంటే పాసే కాదు, మంచి మంచి పెద్ద పెద్ద చదువుకోవాలంటే మీరు పాయింట్స్ కూడా కొనుక్కోవాలన్నారు. ఆ పాయింట్స్ కొనుక్కోవాలంటే అదో పెద్ద పని. ఆ పాయింట్స్ ఎలా ఎక్వైర్ అవుతాయంటే అది ఇంకో పెద్ద పని. సో ఇలా చూసుకుంటే ఇన్ని పెట్టడం వల్ల జనాలు కన్ఫ్యూజ్ అవుతారు. అట్ ద సేమ్ టైం ఇంకో ప్రాబ్లం ఏమొస్తుందంటే ఇంట్రెస్ట్ చూపించరు. లైక్ యాజ్ ఐ సెడ్, అంత ఖర్చు ఎవరు పెడతారు చెప్పండి మాంగా చదవాలంటే. మనకు కూడా సపోర్ట్ చేయాలని ఉంటుంది అఫీషియల్గా, విచ్ వాజ్ గ్రేట్ థింగ్ వీళ్ళు తీసుకొని రావడం. బట్ అట్ ది సేమ్ టైం వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే జస్ట్ సబ్స్క్రిప్షన్స్ మాత్రమే పెట్టుకోవాలి. ఇండియా అనేది బిగ్ థింగ్. లైక్ లిటరల్లీ ఇండియాలో జనాభా ఎక్కువ. సో ఇండియన్ మార్కెట్ని వీళ్ళు అర్థం చేసుకోవాలంటే చేయాల్సింది ఏంటి, జస్ట్ సింపుల్గా ప్లాన్స్ పెట్టుకోవాలి. క్రంచీరోల్ అది అర్థం చేసుకుంది కాబట్టి వెంటనే వాళ్ళు ప్లాన్స్ తగ్గించేసి 79 రూపీస్కి ఒకటి, 100 రూపీస్కి ఒకటి ప్లాన్ పెట్టారు. అండ్ ఇప్పుడు చూడండి లిటరల్లీ టాప్ 5లో కూర్చుంది ఇండియా వెళ్ళిపోయి. క్రంచీరోల్ సబ్స్క్రిప్షన్స్ ఎక్కువ ఎవరు తీసుకుంటున్నారంటే టాప్ 5 పొజిషన్లో ఉంది వరల్డ్ వైడ్గా ఇండియా. ఆ రేంజ్కి ఎందుకు వెళ్ళింది? సింపుల్ రీజన్, వాళ్ళు ఇండియన్ ఆడియన్స్ని అర్థం చేసుకున్నారు. తెలుగు, తమిళ్, హిందీలో డబ్బింగ్ తీసుకొచ్చారు. మిమ్మల్ని అది కూడా తెమ్మనట్లేదు, తెలుగు, తమిళ్, హిందీలో మాంగాలు తెమ్మని. చెప్పేది ఒక్క థింగ్ ఏంటంటే సింపుల్ సబ్స్క్రిప్షన్స్ పెట్టండి. అంటే తక్కువ రేటు కూడా చెప్పట్లేదు. 100 పెట్టుకుంటారా పెట్టుకోండి, 200 పెట్టుకుంటారా పెట్టుకోండి. జస్ట్ ఆ సబ్స్క్రిప్షన్ తోటే అన్నీ చదువుకుండేలాగా ఎవ్రీ మంత్ ఆప్షన్ ఎనేబుల్ చేస్తే చాలు. మీరు అనుకోవచ్చు మాకు ఎక్కువ ప్రాఫిట్ రాదని. బట్ మెంబర్స్ ఎక్కువ అవుతారు. యాజ్ ఎ సెడ్, ఇండియాలో క్వాంటిటీ ఎక్కువ, అంటే జనాభా చాలా ఎక్కువ. అండ్ అందరు మీ దగ్గరకు వచ్చారంటే మీకు ఈజీగా ప్రాఫిట్ వస్తుంది మీరు పెట్టేదానికంటే. సో అలా ఆలోచించుకోవాలి. బట్ వీళ్ళు చూసుకుంటే అలా ట్రై కూడా చేయలేదు మాంగా ప్లానెట్ చూసుకుంటే. బట్ యాక్చువల్గా ఐ ఫీల్ సాడ్. ఎందుకంటే మాంగా ప్లానెట్ చాలా బాగుంటుంది. వీళ్ళ ఇంటర్ఫేస్ చదువుకోవడానికి ఈజీగా చాలా బాగా అనిపిస్తాయి. అండ్ ఇప్పుడు చూసుకుంటే వీళ్ళు వెళ్ళిపోతున్నారు, విచ్ వాజ్ అ బ్యాడ్ థింగ్. బట్ స్టిల్ వీళ్ళు ఉంటే బాగుండు అనిపించింది. అండ్ బై ద వే ఇక్కడ సేమ్ ఇప్పుడు వీళ్ళు ఎలా ఫాలో అవుతున్నారో ప్రాసెస్, ఇదే ప్రాసెస్ మీకు మాంగా కోడాన్షా ఉంది. కే మాంగా యాప్ ఉంటుందన్నమాట. వాళ్ళకి వెబ్సైట్ కాదు, కే మాంగా యాప్ ఇండియాలో అవైలబుల్లో ఉంది, కోడాన్షా అది. సో అది కూడా సేమ్ ఇంతే, పాయింట్ బేస్ ఉంటుంది. బట్ అలా అని వాళ్ళు ఎంత రేట్లు పెట్టరు, సింపుల్గా పెట్టారు పాయింట్స్ చూసుకుంటే. అండ్ అది కొంచెం మీకు బాగుంటుంది. సో దాంట్లో పాయింట్స్ ఉన్నా లేకపోయినా మీరు దీంట్లో లాగే దాంట్లో కూడా వీడియోస్ అవి చూసి పాయింట్స్ తెచ్చుకోవచ్చు. యాక్చువల్గా కొనుక్కొని అవసరం లేదన్నీ. బట్ స్టిల్ దాంట్లో చూసుకుంటే కొంచెం ఫ్రీ చాప్టర్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అట్ ద సేమ్ టైం పాయింట్స్ బాగా ఇస్తుంటారు అప్పుడప్పుడు. సో కాబట్టి అలాంటివన్నీ వీళ్ళు కూడా పెట్టుంటే బాగుండేదేమో. అండ్ కేమంగా కూడా కొంచెం కన్ఫ్యూజింగ్గా కొన్నిసార్లు దాంట్లో నేను చదవలేకపోతా. వాళ్ళు కూడా ఆ పాయింట్ బేస్ మార్చుకొని సబ్స్క్రిప్షన్ బేస్కి వస్తే బాగుంటుంది. ఎందుకంటే అట్లీస్ట్ దీంట్లో కొంచెం పాస్ అయినా ఉంది మాంగా ప్లానెట్లో. వాళ్ళ దాంట్లో పాసులు కూడా ఉండవు, మొత్తం పాయింట్ బేసే. పాయింట్స్ కొనుక్కోవాలి, లేకపోతే వాళ్ళ దగ్గర గేమ్ పాసులు ఇస్తుంటారు అప్పుడప్పుడు. సో వాటితో అయితే టికెట్స్, పాస్ కాదు టికెట్స్, ఆ టికెట్స్తో చదువుకోవచ్చు. సో నేను చెప్పేది ఏంటంటే గుడ్ బై మాంగా ప్లానెట్. మళ్ళీ వస్తావో రాదో తెలియదు ఇండియాకి. బట్ ఒకవేళ వస్తే కనుక ఈసారి చాలా గట్టిగా ప్రిపేర్ అయ్యి నేను అంటే యాజ్ ఎ ఫ్యాన్గా అండ్ యాజ్ ఎ వ్యూవర్గా నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఒక పాస్ తోటి స్టిక్ అయ్యి అండ్ దాన్నే మా ముందుకు తీసుకొస్తే డెఫినెట్లీ మీకు సపోర్ట్ అయితే చాలా ఎక్కువగా దొరుకుతుంది. ఎందుకంటే మీరు తీసుకున్న పబ్లిషర్స్ కూడా చాలా మంచి వాళ్ళు. కోడాన్షా నుంచి బోలెడను మంచి ఉన్నాయన్నమాట. ఇన్ఫ్యాక్ట్ చాలామంది మెచ్చుకుంటే అటాక్ ఆన్ టైటన్ కూడా ఉంది. లైక్ మీ దగ్గర ఉంది కదా అటాక్ ఆన్ టైటన్, చూద్దాం. సో అటాక్ ఆన్ టైటన్ కూడా కోడాన్షాదే. అండ్ అది కూడా కేమాంగాలో ఉంటుంది. అండ్ వీళ్ళ దగ్గర కూడా మ్యాక్సిమం ఉంటుంది. సో చాలా పెద్దవి ఉన్నాయి, విచ్ ఈజ్ గ్రేట్. అండ్ అటువంటి థింగ్ని ఓవర్గా చెడగొట్టుకోవడం అయితే బాగోదు. అండ్ సో గైస్, మీరేమనుకుంటున్నారు మాంగా ప్లానెట్ షట్ డౌన్ ఒకవేళ మీరు యూజ్ చేస్తున్నారా? యూజ్ చేస్తే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు కింద కామెంట్స్లో చెప్పండి. చెప్పాను కదా, ఇదిగోండి అటాక్ ఆన్ టైటన్ కూడా మొత్తం అవైలబుల్ ఉంది దీంట్లో చూసుకుంటే. సో ఆబ్వియస్లీ ఫ్యాన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తారు. చేయాల్సిందల్లా ఒకటే, జస్ట్ ప్రాపర్గా
ప్లాన్ తోటి ఉంటే బాగుంటుంది. అండ్ యా యా ఇంకేముంది అంతకంటే ఎక్కువ చెప్పలేము. బై ది వే ఇంకో థింగ్ కూడా ఉంది, దాన్ని తర్వాత కవర్ చేద్దానండి. కొత్త టాపిక్ కొత్త వీడియో తోటి ముందుకు వస్తాను. బాయ్ బాయ్.